హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కారపూస ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని సన్న కారపూస, వాంపొడి అని కూడా అంటారు. ఇది చాలా సన్నగా ఉంటుందండి. ఈ కారపూసని 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కారపూస చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, శనగపిండి 1/2 కిలో తీసుకొని జల్లెడ పట్టుకోండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 టీ స్పూన్ కారపొడి, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. నేను 3/4 టీ స్పూన్ తీసుకున్నాను. వాము తీసుకొని మిక్సీలో పొడి చేసి 1 టీ స్పూన్ తీసుకోండి. బటర్ 1 టేబుల్ స్పూను, నూనె డీప్ ఫ్రైకి తగినంత తీసుకోండి. నీళ్లు పిండి కలుపుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండిని వేసుకోండి, బియ్యపిండిని వేసుకోవాలి, కారపొడి, ఉప్పు, వాము పొడి, బటరు అన్నీ వేసుకోండి. బటర్ బదులుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి కూడా వేసుకోవచ్చు. పిండిలో అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి. చపాతీ పిండిని కలిపినట్టు ఈ విధంగా కలపండి. నేను కారపూస చేయడానికి సన్న హోల్స్ ఉండేది తీసుకుంటున్నాను. దీన్ని కారపూస అచ్చుకి ఫిక్స్ చేసుకోండి. ఈ మోల్డ్ని నీళ్ళతో అయినా కడగండి, లేకపోతే లోపల ఆయిల్ అయినా పోయండి, పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం చేతికి పూసుకొని పిండిని కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసి అచ్చులో పెట్టండి. ఆయిల్ పూసుకోకపోతే శనగపిండి కదా, చేతికి ఎక్కువ అంటుకుంటుంది. ఈ అచ్చులో ఇలా 80% పెట్టిన తర్వాత క్లోజ్ చేసుకోండి, ఫుల్గా పెట్టొద్దండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి గ్యాస్ ఆన్ చేసి బాండలు పెట్టి డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడైందో లేదో చూడడానికి కొంచెం పిండిని చిన్న బాల్లా చేసి ఆయిల్లో వేస్తే అది వెంటనే పైకి వచ్చిందనుకోండి, బబుల్స్ వస్తా ఆయిల్ మనకి కరెక్ట్గా వేడిలో ఉందని. ఇప్పుడు ఆ బాల్ని తీసేద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసను వేసుకోండి. ఇది సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది. ఒక సైడ్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పండి. రెండో సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఇలా కొంచెంసేపు బాండల్ అంచుకి అలానే ఉంచితే ఆయిల్ అంతా బాండల్లో పడిపోతుంది. తీసి టిష్యూ పేపర్ పైన పెట్టుకోండి. ఇలానే ఇంకొకటి వేసుకుందాం. రెండు సైడ్లు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి టిష్యూ పేపర్ పైన పెట్టుకోండి. ఇలా అన్నీ చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 7 నుంచి 10 రోజుల వరకు బాగుంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.